వీరు కారులో తన తాతయ్య ఇంటికి వచ్చాడు. ధూళితో నిండిన పాత లైబ్రరీలో వీరు ఒక రహస్య ప్రాచీన పటాన్ని కనుగొంటాడు. వీరు అన్వి మరియు చిన్నా వద్దకు చేరుకుంటాడు. అసాధ్యమైన కలను కలిసి సాధించేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రతిభావంతులు. గరుడగిరి అడవికి పక్కన ఉన్న మౌనమైన గ్రామం. అక్కడ గాలి కూడా మాట్లాడడానికి భయపడుతుంది. ఒక వృద్ధుడు దాచిన బంగారం, ప్రాచీన వలలు మరియు పాతరపు రక్షక పక్షి కథలను చెబుతున్నాడు. మనిషి గారుడగిరికి మార్గం చూపించాడు. పాత మనిషి సూచనలను అనుసరించి వారు ఎక్కడం ప్రారంభించారు. వెర్రు మరియు అతని స్నేహితులు ఆలయం అన్వేషించడం ప్రారంభించారు. వెర్రు ఒక నలుపు మార్గం కనుగొని తన స్నేహితులను పిలిచాడు. ఆన్వి ఒక పాత దేవాలయ గోడపై పురాతన చిహ్నాన్ని చూసింది. వారి పటంపై ఉన్న చిహ్నంతో సమానమైనది. ఎవరో వారిని అనుసరిస్తున్నారు. అనుకోకుండా గోడల నుండి బాణాలు పడ్డాయి. చిన్న చెల్లిచాటుతో తక్షణం ప్రతిస్పందించి అందరినీ కాపాడినాడు. ఒక సరస్సు రాత్రి సమయంలో మెరిసిపోతుంది. మౌనంగా ఉన్న రాయి బోటు ధైర్యవంతమైన ప్రయాణికులను ఎదురుచూస్తూ ప్రయాణం ప్రారంభించింది. ఆమె ఒక బంగారు బటన్తో వెండి రంగు తలుపును కనుగొన్నది. ఆమె తలుపు తెరిచింది. వారు ఒక బంగారు ఎగువ పక్షి విగ్రహాన్ని చూశారు. ఖజానాను తలచుకోవడానికి వారు మరచిపోయిన పాత రాయలు వాద్యంలోని మూసిన పాడును మేల్కొలపాలి. ఆన్వి సంగీతం వాయిస్తున్నది.